హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఫ్రెండ్స్, మనము తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల విడుదల తేదీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మనకు ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వారు బైమోట్ షాపింగ్ యాప్. బైమోట్ ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. ఫ్రెండ్స్, మనకు ఈ బైమోట్ షాపింగ్ అనేది ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఏ విధంగా మనం గ్రాసరీ ఐటమ్స్ కొనుగోలు చేయడానికి ఉపయోగించుకుంటూ ఉన్నామో అదే విధంగానే మనం ఈ బైమోట్ ఈ షాపింగ్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా ధరలు ఉన్నాయో అదే విధంగా దానికంటే తక్కువ ధరలోనే మనకు ఈ బైమోట్ షాపింగ్ యాప్లో దొరుకుతూ ఉన్నాయి. నాణ్యత గల వస్తువులు కూడా మనకు ఇందులో మనం కొనుగోలు చేయవచ్చు. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్దాం. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల విడుదల తేదీ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. అంటే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 70,457 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,152 మంది తలనీలాలు సమర్పించుకున్నారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4,04.16 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 16 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాలు పంపిణీ చేశారు. తిరుమల ముస్తాబు ఏంటంటే కలియుగ వైకుంఠం తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాసుడు ఉత్తర ద్వారం కూడా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తూ ఉంది. వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. టోకన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలలో వెళ్ళొచ్చు, కానీ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వారికి లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి. వేదాశి ఆశీర్వచనాలు కూడా రద్దవుతాయి. అంటే ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి కోటా టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయించారు. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడానికి టీటీడీ అధికారుల ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 2 రోజుల ముందు అంటే జనవరి 8న తేదీన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేసే అవకాశం ఉంది. అంటే తిరుపతిలో ఎంఆర్ పల్లి, జీవకోన, రామానాయుడు స్కూలు, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానము, శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాల్లో ఈ ఎస్టీడీ టోకెన్లు జారీ అవుతాయి. తిరుమలకు రావచ్చు, కానీ టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు, కానీ దర్శనం లభించదు. టోకెన్లు లేదా టికెట్లు లేని భక్తులకు క్యూ లైన్లోకి అనుమతించరు. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ ఉన్నాము. వీలైన వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజున అందరూ దర్శనం చేసుకోవచ్చు. మన తిరుపతి వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో అందరూ దర్శించుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. ఇంతటితో మన వీడియో ముగించుతూ ఉన్నాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.